నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ ఈరోజు సమావేశమైంది. మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది. 11 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. మరి ఈరోజు శాసనసభ సమావేశంలో 175 మంది శాసనసభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్కి 16వ శాసనసభలో శాసనసభ నేతగా రేపు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిక కానున్నారు. మరి ఇవాళ ఒక శాసనసభ్యుడిగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 151 స్థానాలున్న వైఎస్ఆర్సీపీ మరి ఆ రోజు 23 స్థానాలున్న టీడీపీ శాసనసభ్యుల్ని చాలా రకాలుగా విమర్శలు చేయడమే కాదు, రకరకాల తీవ్రమైన వ్యాఖ్యలు, వ్యక్తిగత వ్యాఖ్యలు. ఆ రోజు పాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో శాసనసభలో కొడాల నాని గారు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కుటుంబం గురించి కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వాటికి తీవ్ర మనస్తాపానికి గురైన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుండి శాసనసభలో శపథం చేసి వెళ్ళారు. ఇది ఒక గౌరవ సభ కాదు, ఒక కౌరవ సభ. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఈ శాసనసభలో మరి వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు వ్యవహరించే తీరు, వారి మాట్లాడే మాటలు చాలా బాధిస్తున్నాయి. ఇలాంటి కౌరవ సభలో ఉండడం కంటే గౌరవ సభ ఏర్పడినప్పుడు మాత్రమే మళ్ళీ అసెంబ్లీలోకి అడుగు పెడతాను అని శపథం చేసి ఆ రోజున శాసనసభ నుండి బయటికి వెళ్ళిపోయారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏమైతే శపథం చేసి మళ్ళా అసెంబ్లీలోకి ప్రజల ఆశీర్వాదం తీసుకుని ప్రజా ఆమోదంతోనే మళ్ళా శాసనసభలో అడుగు పెడతానని నారా చంద్రబాబు నాయుడు గారు శపథం చేసిన నేపథ్యంలో ఈరోజు తొలిసారిగా గత 2022లో అంటే 2023 మధ్యలో మరి అసెంబ్లీలో ఇలాంటి ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చంద్రబాబు గారు బయటకు వచ్చారు. మరి ఈవేళ తొలిసారిగా ప్రజా ఆమోదం భారీ విజయంతో పొత్తులో కూడా 164 స్థానాలని చేజిక్కించుకుని ఇవాళ శాసనసభలో తొలిసారిగా చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టగానే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ శాసనసభ్యులు చప్పట్లు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పి ప్రొటెం స్పీకర్గా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు పేరు చదవగానే మరి వెంటనే టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులందరూ కూడా ఒక్కసారి బల్లలు చరుస్తూ తమ ఆనందాన్ని తమ అధినాయకుడు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఆనందం పంచుకున్నారు. చంద్రబాబు నాయుడు అను నేను అని అనగానే తెలుగుదేశం పార్టీలో మనకున్న శాసనసభ్యుల్లో ఒక్క విధమైన ఆనందం, కళ్ళల్లో కనిపించని ఆనందం, కళ్ళల్లో ఒక విధమైన ఒక్కసారిగా గత 2019లో చూసి ఓటమిని సవి చూసి ఇప్పుడు మళ్ళీ భారీ మెజార్టీతో అసెంబ్లీలో అడుగుపెట్టగానే మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రిగా మన శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఈ వాతావరణం ప్రస్తుత పరిస్థితుల్లో 2024లో సాధ్యపడుతుందా అని తెలుగుదేశం పార్టీలోనే మెజారిటీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. ఏమవుతుంది 24 ఎన్నికల్లో సాధ్యపడుతుందా, అధికారంలోకి టీడీపీ వస్తుందా రాదా, ఏమవుతుందనేది ఒక విధమైన గందరగోళ వాతావరణం, ఒక విధమైన నిరాశ నిస్పృహలు కనిపించకుండా ఆందోళనలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఊహలకి అందలేదు కానీ గెలుస్తాము
గెలుపు పక్కా, గవర్నమెంట్ రావడం కూటమి అనేది ఒక విధంగా గంభీరంగా చెప్పుకునే ప్రయత్నం చేసినా ఏం జరుగుతుందని చెప్పి ఆందోళన కూడా లేకపోలేదు. అలాంటి పరిస్థితుల్లో ఊహించని విధంగా, అంచనాలకు అందని విధంగా తెలుగుదేశం పార్టీలో కానీ, జనసేనలో కానీ, బీజేపీలో కానీ ఎవరిని అభ్యర్థిని పెట్టినా ఆ అభ్యర్థి ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి లేదా ఆ అభ్యర్థికి నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు ఉన్నాయా లేవా ఇవన్నీ ఎవరు చూడాల. ఒకేసారి గంపగుత్తుగా బంపర్ మెజార్టీతో 40,000కు పైబడి మెజార్టీలే తప్ప 40,000 లోపు ఎవరు, దాదాపు ఒకరిద్దరు తప్ప ఎవరు లేరు. ఈ ఊహించిన విజయాన్ని తట్టుకోలేని తెలుగుదేశం కూటమిలో అందరూ కూడా ఒక విధంగా ఆశ్చర్యం, ఏం జరిగింది, ఎలాగూ ఇంత విజయం అంటే అధికార పార్టీ పైన, వైఎస్ఆర్సీపీపై ఇంత తీవ్ర వ్యతిరేకత ఉందా ప్రజల్లో, ఇన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందించినా కూడా ప్రజలు రిసీవ్ చేసుకోలేదా అని భావన రాజకీయ పార్టీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒకసారి అధికారం టీడీపీకి రావచ్చు, ఇంకొకసారి వైఎస్ఆర్సీపీకి రావచ్చు, లేకపోతే ఇంకోసారి జనసేనకి రావచ్చు, లేకపోతే ఇంకోసారి బీజేపీకి రావచ్చు. అధికారం రాజకీయ పార్టీలు ఉన్న రాజకీయ పార్టీలకి ఒకేసారి అధికారం వచ్చిన తర్వాత అదే శాశ్వతం అనుకోవడానికి ఈ రాజకీయ వ్యవస్థలో ఎక్కడా కూడా అవకాశాలు ఉండవు. ప్రజలు ఎప్పుడు ఎలాంటి తీర్పిస్తారో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే పరిస్థితులు రకరకాలుగా ఉంటాయి. కాబట్టి మరి ఊహించిన విధంగా 164 స్థానాలతో శాసనసభలో కూటమి పొత్తులో అడుగుపెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు. మనం అడుగుపెట్టిన తర్వాత ఆయన ముఖంలో ఒక విధమైన ఆశ్చర్యం ఉంది, ఆందోళన ఉంది. ఆందోళన అంటే ఇదే శాసనసభలో అవమానించబడి విమర్శలు ఎదుర్కొని, విమర్శలు దాడిని తట్టుకుని నిలబడే ప్రయత్నం చేసినా నిలబడనీయకుండా శాసనసభలో రకరకాలుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలప్పుడు రకరకాల వ్యక్తిగత దోషాలు చేసినా భరించి ఇలాంటి శాసనసభలో 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఉండడం కంటే బయటికి వెళ్ళి ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును తీసుకుని రావాలని చెప్పి భావించిన చంద్రబాబు గారు అదేవిధంగా కౌరవ సభ నుండి గౌరవ సభకి అడుగుపెట్టారు. చంద్రబాబు గారు తొలి అడుగు విజయం దుందుబి మోగించి వచ్చారు. మరి వాళ్ళ ప్రమాణ స్వీకారం శాసనసభ్యుడిగా దాదాపుగా 10వసారి అనుకుంటా, బహుశా 9 సార్లు గెలిచినట్టున్నారు. 10వసారి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.